బాబతి ఎలా ఉంది బాబతి పొలం? బాగుందండి, చాలా బాగుందంట. నేను మీ కాకినాడ పిల్లి. సో ఈరోజు మీ కాకినాడ పిల్ల మీ కాకినాడలో లేదు, గొల్లపాలెం మనీ పలావ్ సెంటర్ దగ్గరికి వచ్చాం. నేను మా బామ్మ దిగాడు. యాక్చువల్లీ వాడు గొడుగు పట్టుకున్నాడు కెమెరాకి, ఎందుకంటే వర్షం వస్తుంది కదా. ఇక్కడ వచ్చేసి ఇది అడ్రస్ ఎక్కడ అనుకుంటున్నారా? గొల్లపాలెం వెళ్ళే మార్కెట్ రోడ్లే లెఫ్ట్ సైడ్ ఉంటుందండి మనీ పలావ్ సెంటర్ అని చెప్పేసి. సో నేనైతే ఈగల్గా వెయిట్ చేస్తున్నాను లోపల పలావ్ ఎలా ఉంటుందో. అలాగే మా బామ్మ దిగాడు కూడా వెయిట్ చేస్తున్నారు తినడానికి. అరే బామది, ఇక్కడ మనీ పలావ్ సెంటర్ లో పలావ్ బాగుంటుందని తెలిసింది కాబట్టి ఆకలి వేస్తుంది. ఫస్ట్ తిన్నారా తిందాం. ఒరే నీకు కామెంట్స్ ఏమొస్తున్నాయో తెలుసా? మీ బామ్మది గారికి ఓవర్ యాక్టింగ్ ఎక్కువైపోయింది, ఆడ తినడానికి ఓవర్ యాక్టింగ్ ఎక్కువైతుందా అంటే నాకు ఆకలి ఎక్కువ. ఏమనుకోవద్దు ప్లీజ్, మనీ సెంటర్ లో పలావ్ చాలా బాగుంటుంది. సో చూడండి 120 రూపీస్కి, అందుకే ఇంత బాగా సక్సెస్ అయింది. అండ్ క్వాంటిటీ కూడా బాగుంది. క్వాలిటీ టేస్ట్ చేసి చెప్పాలి మీకు టేస్ట్. ఓకే, సో చూసారు కదా, నేను ఈ బొక్కలో నుంచి వచ్చాను బిర్యానీ కోసం. అండ్ ఆనియన్ వేసారు, అలాగే లెమన్ కూడా వేశారు. ఇంక వచ్చారు కదా, ఈ ప్లేట్ నా చేతిలో ఎందుకుంటుంది, ఈ బామ్మదిగా తీసుకున్నాడు. ఇక్కడ తింటాం తక్కువ, ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ. స్మెల్ మాత్రం అదిరిపోయిందండి నిజంగా. అంటే ఈ టైపు అంటే చాలా బిర్యానీ చూసాం, కానీ కలర్ చూడండి, రైస్ కూడా వెరైటీగా ఉంది, వెంటనే అరిగిపోతుంది కూడా. మా బామ్మది కూడా తింటాడో లేదు, కానీ నేనైతే ప్లేట్ లోపలికి వెళ్ళిపోతుంది. మీకు తెలిసిన వాళ్ళకి కొంచెం ఇచ్చి టేస్ట్ చెప్పేంత వరకు నాకు టేస్ట్ అయిపోయిన తర్వాత వాడు తింటాడు, మీకు తెలిసిందే కదా. సో చాలా బిర్యానీ సెంటర్లు ఉన్నాయి, బట్ మీరు వస్తే మాత్రం మనీ పలావ్ సెంటర్కి వచ్చి మాత్రమే తినండి, ఎందుకంటే వీళ్ళు మంచి క్వాలిటీ. చల్లారిపోయింది వచ్చేసాయి. అరే మామజీ, ఇది నీకు ఇది నాకు. లేదంటే రెండు తినారా పర్లేదు, రెండు తినమంటే తినేస్తాను, ఎందుకంటే అలా ఉంది. తినారా బామ్మది, రాత్రి బామ్మ సంపు. కానీ వాడికి అమ్మ ఉంది ఎంకయ్యమ్మ వంకాయ అంటే వీళ్ళు ముక్కలు లోపల ఉన్నాయి, మీరు ముక్కలు ఏమి లేవనుకోకండి. ఇగో ఇది వచ్చి 120 రూపీస్ అండి, 100 రూపీస్ మాత్రమే. కానీ నేను ఇప్పుడు టేస్ట్ చేసి సరే నీ ప్లేట్ నీకు ఇచ్చారు కదా. మన ప్లేట్లో తినే కన్నా పక్కడి ప్లేట్లో తినడం ఆనందం వేరే ఉంటుంది కదా. తినే ఇస్తాను చూడండి, ఇదే ఒక్కరితో తిన్నవా సాల్వ్ ఇంకా వచ్చినోడా. సర్లే, మనకి మన ప్లేట్ ఉంది కదా. మర్చిపోయింది ఏం చెప్పాలనేది నేను చెప్తలేను. పలావ్ ఎలా ఉంటుందో చూసాము, అలాగే నేను కూడా టేస్ట్ చేసి చెప్తాను. అండ్ ఇప్పుడు ముందుగా మనకు కొంతమంది కస్టమర్స్ ఉన్నారు, కస్టమర్స్ దేవుళ్ళని అడిగి తెలుసుకుందాము అసలు ఎట్లా ఉంది ఏంటని చెప్పి. వచ్చావా? వచ్చాడు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? బిర్యానీ తింటా మనీ గారు దయవల్ల బిర్యానీ తింటా బాగున్నారా? తినండి పర్వాలేదు, క్వాలిటీ కూడా బాగుంటుంది, అన్ని బాగుంటాయి. రేట్ ఎలా ఉంటుంది? ఎప్పటి నుంచో ఇక్కడే తింటున్నారు. రేట్ ఎలా ఉంటుంది? ఆపు ఉందండి. ఓకే, ఫుల్ నోట్ రీజనబుల్ రేట్స్. ఆయన నార్మల్ గానే తింటున్నారు. లంచ్ టైం అని తిన్నా. అంటే మీ ఇంట్లో మీ ఆవిడ గారు వంట చేయట్లేదండి? అంటే ఈరోజు క్యారెట్ తెచ్చుకోలేదని ఎలా వచ్చారు? పాపం మాకు బలైపోయారు. ఎలా అనిపించింది అంటే గొల్లపాలెంలో మనీ పలావ్ సెంటర్లో పలావ్ అయితే అద్దరిపోద్దని అంటున్నారు, ఆ మార్క్ కనబడిందా? నిజంగానా? చూసారు కదా, మీరు తినాలనుకుంటే గొల్లపాలెం వచ్చి మనీ పలావ్ సెంటర్కి వచ్చేసండి. ఇక్కడ చాలా పలావ్ సెంటర్లు ఉన్నాయి, అక్కడ మనం వెళ్ళకండి, ఇక్కడికే అడ్రస్. ఆయన ప్రశాంతంగా తింటున్నారు, ఎందుకురా నాయన అనుకుంటున్నాడు ఆయన. బాబతి ఎలా ఉంది బాబతి పలావ్?
బాగుందండి. చాలా బాగుందంట. ఇది ఎప్పటి నుంచి తింటున్నారు సార్ మీరు? మేము ఇక్కడికి వచ్చేసి మేము 1 సంవత్సరం అవుతుంది వర్క్ చేయడానికి వచ్చాం. మాది ఒంగోలు. ఒంగోలు నుంచి ఇక్కడికి వచ్చారు. 1 year అవుతుందా? రోడ్డు వర్క్ చేస్తా ఉంటామండి. ఓకే. సీసీ రోడ్లు, ట్రైన్ వర్క్ అయితే ఓహో, మొత్తానికి ఎప్పుడైనా ఇంటికే పట్టుకెళ్ళారా? ఎప్పుడు దాకా మా ఫ్యామిలీ రాదు, బ్యాచిలర్స్. ఓహో, మీరు బ్యాచులరా? అయ్యో, సో బ్యాచులర్స్ వాళ్ళకైతే బిర్యానీ మామూలుగా ఉండదు. అరే బామధ్య, మరి మేము గొల్లపాలెం వచ్చిన తర్వాత ఇక్కడ మనీ పలావ్ సెంటర్ ఎక్కడ అని అడిగాము. అడగగానే వాళ్ళు ఏం చెప్పారు, స్ట్రైట్గా వెళ్ళండి, మెయిన్ రోడ్లో ఉంటుంది అని చెప్పేసి అన్నారు. అంటే ఎంత ఫేమస్ అయిందో చూడండి. సో అసలు ఇంత ఫేమస్ అవ్వడానికి అండ్ ఈ మనీ పలావ్ సెంటర్ పెట్టడానికి కారణం ఏంటనేది మనం ఓనర్తో ఉన్నాం కాబట్టి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నారు. ఓకే, మీరు బాగుంటే మాలాంటి పలావ్ ప్రియులు అందరూ చాలా బాగుంటారు. ఓకే, మరి గొల్లపాలెం మనీ పలావ్ సెంటర్ అని చెప్పేసి ఇంత ఫేమస్ అవ్వడానికి రీజన్? మెయిన్గా మేము ఓనర్స్ మెయింటైన్ చేసుకుంటున్నాం కాబట్టి పాలిటిషన్ రాజీపడడం. ఓకే, మీరే చేస్తారా సార్? ఎంప్లాయీస్ ఉండరా? ఎంప్లాయీస్ ఉండదు. ఓకే. కుకింగ్ అంతా మా చేతిలో జరుగుతుంది. ఓకే, ఎన్ని ఇయర్స్ అవుతుంది? 25 years అవుతుంది మేడం. 25 years. అంటే వారసత్వంగా మీరు బిర్యానీని అలా నడిపిస్తూ ఉన్నారన్నమాట. మీరే చేస్తారా బిర్యానీ? అబ్బో, ఎన్ని ఇయర్స్ సార్ ఎక్స్పీరియన్స్? నాకైతే 7 years నుంచా సార్? నేను మీ కిచెన్లో అడుగు పెట్టగానే పలావ్ మామూలుగా స్మెల్ రావట్లేదు, కానీ నేను ఇంటి దగ్గర చేస్తే అసలు రాదేంటండి. అంటే మేము ఇక్కడ చిట్టుముచ్చలు కూడా కలుపుతూ ఉంటాం దీంట్లో. చిట్టుముచ్చాలి. ఓకే, వన్ ఆఫ్ ద రీజన్ ఇదేనా? ఓకే, సో చూసారు కదా, మరి ఆయన ఎంతమంది ఈ రోజుకి ఎన్ని కేజీలు వేస్తారు సార్? నియర్లీ 70 above ఉంటుంది. అంటే ఈ మధ్యన ఇంకా ఈ షాప్స్ అని ఎక్కువ అవడం వల్ల కొంచెం తగ్గింది. ఎక్కడ తగ్గినా సరే మనీ పలావ్ సెంటర్ అనేది చెప్తున్నారు, ఎక్కడ క్రేజ్ తగ్గలేదండి. మా వాళ్ళు కూడా కామెంట్ చేశారు, గొల్లపాలెం మనీ పలావ్ సెంటర్ అల్టిమేట్ ఉంటుందని చెప్పి. సో మొత్తానికి ఎన్ని ఇస్తారు సార్? మొత్తానికి 60 kgs. 60 kgs above ఉంటుంది. ఎంతమంది వస్తారు? అంటే ఈవినింగ్ కూడా ఉంటుందా? ఈవినింగ్ కూడా ఉంటుంది. 9 వరకు ఉంటుంది. ఒకసారి 10 అవ్వచ్చు, ఎప్పుడు ఒకసారి రేర్. ఓకే, సో శ్రీనివాసరావు గారు, మీరు కామెంట్ చేశారు కదా గొల్లపాలెం మనీ పలావ్ సెంటర్లో పలావ్ బాగుంటుంది అని చెప్పేసి. సో మేము వచ్చాము, ఆయన అలాగే చాలా బాగా ఎంకరేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకోటి కాకినాడలో పెట్టచ్చు కదండి? ట్రై చేస్తాం మ్యాక్సిమం. ట్రై చేస్తారా? మాలాంటి వాళ్ళు మిస్ అవుతా ఉంటారు కదా. లేకపోతే మీరు స్టార్ట్ చేయండి, నేను రన్ చేస్తాను. ఓకే. సో చూసారు కదా, సో మనకి బాగా సపోర్ట్ చేశారు సార్ వాళ్ళు కూడా. సో ప్యాకింగ్ కూడా మామూలుగా వెళ్ళట్లేదు, ఒక్కొక్కరు బస్తాలు అట్టుకెళ్తున్నారు. అవి కూడా మీకు చూపిస్తాను. కమాన్. Do it till I get what I want. I turn a business out of nothing into something I love. I got a poker face, but honestly I'm not one to bluff. I flip a switch, never miss, man, I always stay up. Don't let them see you, bitch, always have a plan to stay tough. This life ahead of you ain't easy, it was built to be rough. But that's what makes a personality, is tragedy, bruh. So keep your head on your shoulders. Now we ain't out here moving rocks, we out here moving boulders. Now we ain't getting posterized, we out here making posters and సో ఫైనల్ గా అయితే మనీ పలావ్ సెంటర్ లో పలావ్ అనేది అల్టిమేట్ ఆవకాయ పచ్చలా ఉంది. సో ఇది ఎక్కడ అనుకుంటున్నారా? మన కాకినాడ నుంచి గొల్లపాలెం అనేది మీకు లొకేషన్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అండ్ బిర్యానీ వచ్చి 120 రూపీస్. అండ్ ఇది ఎక్కడ ఉందంటే గొల్లపాలెం మెయిన్ రోడ్ లోనే ఉందండి. సో మీరు మెయిన్ రోడ్ రాగానే పెద్ద అక్షరాలతో మనీ పలావ్ సెంటర్ అని ఉంటుంది. సో ఫైనల్ గా మీకు వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే సో మన కాకినాడ నుంచి గొల్లపాలెంకి 15 కిలోమీటర్లు మాత్రమే ఉంది. అడ్రస్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాము. సో ఒక్కసారి మీరు విజిట్ చేయండి. నేను చెప్పింది అబద్ధమో నిజమా అనేది మీకే తెలుస్తుంది. ఓకేనా? కాబట్టి మీరైతే కామెంట్ పెట్టండి, ఎందుకంటే నన్ను మాట్లాడలేదు, కొంచెం మాట్లాడమని చెప్పి కామెంట్ పెట్టండి. ఓకే, ఈ వీడియో చూస్తే మాట్లాడమని చెప్తారు, మాట్లాడద్దని చెప్తారు, మీ ఇష్టం. అండ్ ఇంకా కాకినాడలో ఎక్కడైనా మంచి ప్లేసెస్ ఉన్నాయి అంటే మాకు ఫుడ్ వీడియోస్ ఎక్కడ ఉన్నాయి అనేది కామెంట్ లో పెట్టండి. మేము తప్పకుండా అక్కడికి వెళ్ళి వీడియో చేస్తాం. సో గొల్లపాలెం అయితే వచ్చి పర్వాలేదండి, ఎందుకంటే మిస్ అయిపోతారు. మీరు గొల్లపాలెంలో మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ బంధువులు కానీ ఉన్నా లేకపోయినా సరే బిర్యానీ కోసం అయితే రండి. నాకులాగా నేను ఎలా వచ్చానో అలాగా. సో చెప్పరా, మాట్లాడేసి అదిరిపోయింది. ఒక లైక్ వేసుకుని, కామెంట్ వేసుకుని, ఈమెన్ అయితే ఒకటి పెట్టండి. నేను మాట్లాడుకోలేదు. ఒరే బాబాజీ, జాగ్రత్త మరి, ఉంటానే. బాయ్.